తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉండబోతోందట. ఇప్పటికే ఆశావహులు తమదైన దారుల్లో పైరవీలు చేసుకుంటున్నారు. ఇందుకీ ఎవరెవరికి రేవంత్ కేబినెట్ లో చోటు దక్కుతుంది? తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలోనే జరుగుతుందనే ఊహాగానాలొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలున్నాయి. వీటిని త్వరలోనే భర్తీ చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ఈ లిస్టును రేపో మాపో ఫైనలైజ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆశావహులు ఎవరికి వారే పైరవీలు మొదలుపెట్టారట. ఢిల్లీ స్థాయిలో తమకు తెలిసిన నాయకులతో అమాత్య పదవి కోసం రికమెండేషన్లు చేయించుకుంటున్నారట. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందట. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈ లిస్టులో ఉన్నారట. ప్రేమ్సాగర్ రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుల సపోర్ట్ ఉందట. వీరిద్దరి విషయంలో గట్టి పోటీనే ఉందని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ తరపున ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ కంటోన్మెంట్ నుంచి గెలిచారు. ఆయన కొత్తగా పార్టీలోకొచ్చిన వ్యక్తి. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకొచ్చిన వారికి మంత్రి పదవికి నో ఛాన్స్. దీంతో హైదరాబాద్ కోటాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారట. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీర్లా ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయకులు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట. ఇప్పటికే ఈ జిల్లాలో 2 మంత్రులున్నారు. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఉమ్మడి నిజామాబాద్లో కూడా పోటీ ఎక్కువగానే ఉందట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కేబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. సుదర్శన్ రెడ్డికి రేవంత్ అండ ఉండగా మదన్ మోహన్ రావుకు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు కలిసి వస్తుందని అనుకుంటున్నారట. ఇక అతిపిన్న వయస్కుడైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు కూడా మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయట. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావులను జిల్లాలో ఎదుర్కోవాలంటే జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రోహిత్కు మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ జరుగుతోందట. ఇక సామాజిక వర్గాల వారీగా కూడా అధిష్టానానికి మంత్రి పదవుల డిమాండ్లొస్తున్నాయట. రాష్ట్రంలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని గతంలో రేవంత్ కూడా హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, కాంగ్రెస్ నాయకుడు నీలం మధు పోటీ పడుతున్నారట. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారట. వీరిలో నీలం మధుకు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అండగా నిలుస్తున్నారట. ఏదేమైనా తెలంగాణకు సంబంధించిన మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందట. త్వరలోనే ఈ లిస్టు విడుదలవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.